ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నజరేయుడైన యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా నీ గొప్ప నామాన్ని మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు. చదివిన లేఖన భాగంలో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నిలవబడిన నీ దాసుడునైనా నేనైతే రిక్తుడును, అభాగ్యుడిని ప్రభు, ఎన్నిక లేని వాడును, నీకిరింపబడిన వాడిని ప్రభువా. యేసయ్య నీ పాదములను ఆశ్రయించాను ప్రభువా. నా జ్ఞానము చేత కాక నీ ఆత్మ చేత నన్ను మరుగుపరిచి ప్రభువా, నాకు మాకు కావలసిన ఆత్మీయాహారం దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయము కూడి ఉన్న మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా మీరు విన్నారు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎలీషా ఏం చేస్తున్నాడంటే, చుట్టూ సైన్యము ఉంటే యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వచ్చిన దండువారు మొత్తం ఒకట ఏమంటున్నాడండి, అంధత్వముతో మొత్తు. అంధత్వం అంటే అంధకారం, అంటే అంధత్వం అంటే మన కన్నులు చీకటి కమ్మడం, ఏమీ కనిపించకపోవడం, కనిపించినా అందుకోకలేకపోవడం. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి మన కన్నులకు మసకబారినట్టు ఉంటుంది సడన్గానే. అలాగా వచ్చిన సైన్యం అంతటికి అంధత్వముతో కమ్ము అంటాడు. ఎందుకు అంధత్వంతో కమ్మమన్నాడు అంటే, ఎవరి మీదకి వస్తున్నారు ఇప్పుడు? దేవుని ప్రజల మీదకి, ఇప్పుడు దేవుని సేవకుడి మీదకి ఇక్కడ ఏం జరుగుతుంది? చంపటానికి, దాడి చేయడానికి వస్తున్న సందర్భం ఇది. ఇదే సందర్భం మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? కొద్ది టైం తీసుకోండి. ఎక్కడ ఇటువంటి సందర్భం కొత్త నిబంధనలో కూడా ఉంది. కొద్దిగా ఆలోచించాలి యూత్. యేసుని పట్టుకోవడానికి. ఓకే మనకు టైం లేదు కనుక నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇదే సందర్భం ఎక్కడ వస్తుందంటే, సౌలు పౌలుగా మారినప్పుడు ఎవరిని హింసించడానికి వస్తున్నాడు? సంఘమును హింసించడానికి సౌలు బయలుదేరుతున్నాడు. అనేక మందికి ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి, మరి యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డల్ని హింసించడానికి, అనేక ప్రాంతాలను చెరబెట్టడానికి, అనేక విధాలుగా సౌలు భయంకరంగా తయారయ్యాడు. అప్పుడు సౌలు ప్రయాణమే వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కు అనే పట్టణానికి ప్రయాణమే వెళ్తుండగా దారి మార్గములో ఎవరు కనిపించారట? యేసుక్రీస్తు వారు కనిపించారు. దేవునికి స్తోత్రం. ఒక మేఘములో నుంచి యేసుక్రీస్తు వారు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమునకు శిరస్సు ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. సంఘమును హింసిస్తుంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఇది. ఎవరు? సౌలుతో మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, ఎలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? నువ్వు నన్ను ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు అని అడుగుతున్నప్పుడు సౌలుకి ఆ గుర్రం మీద నుంచి పడిపోయాడు. పడిపోగానే మొట్టమొదటిగా ఏం జరిగింది? తన 2 కన్నులు అంధత్వములోనికి వెళ్ళిపోయాయి. సంఘమును పాడు చేసిన వాడికి అంధత్వంలోనికి వెళ్ళిపోతున్నాయి. సంఘ కాపరిని ఇబ్బంది పడుతున్న వారికి ఆ సైన్యం అంతా ఏమవుతుంది? ఎలీషా దగ్గర 2 సైమల్టేనియస్గా ఇక్కడ అంధత్వంలోనికి మొత్తాడు ఎలీషా, ఇక్కడ సంఘాన్ని పాడు చేస్తుంటే సౌలుని అంధత్వంతో మొత్తాడు దేవుడు. ఎప్పుడైనా మనకు ఫిజికల్గా అంత బాగుంటే మనం రెచ్చిపోతాం. మనిషి యొక్క స్వభావం అలాంటిదే. నా అంతటోడు లేడు అంటాం. చిన్న జ్వరం వస్తే చాలు, నాలో ఏమీ లేదు అంటాం కదా. అప్పుడు దాకా సౌలు పట్టుకోలేకపోయాం. ఎప్పుడైతే 2 కళ్ళు పోయాయో, ప్రభువా నీవెవరు? ప్రభువా నేను ఎక్కడున్నాను? నేనేంటి అని తెలుసుకోవాలంటే మనకి చూసే కళ్ళు కాదు, ఆత్మీయ నేత్రాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. అవును. ఎందుకు విషయం చెప్తున్నానంటే, దైవజనులతో సహా హెస్కేలట దేవుని సన్నిధిని చూస్తే, ఎప్పుడు దర్శనంలో దేవుని యొక్క సన్నిధిని చూస్తే హెస్కేల్కి అప్పుడు అర్థమైందట, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడిని, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య నివసించుచున్నాను అని
మొరపెడుతున్నాడు. నా పెదవుల్ని అగ్నితో కాల్చు ప్రభువా అని మొరపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? చూడవలసిన దృశ్యం చూసినప్పుడు. అలాగే మన ఆత్మీయ నేత్రాలతో 10,000లో అతి సుందరుడని నువ్వు యేసుక్రీస్తుని చూడగలిగితే, యోహాను పద్మాసు దీపంలో యేసుక్రీస్తుని చూసట మోర్చిల్లి పడిపోయాడట. ఎందుకు అంటే యేసుక్రీస్తు అప్పుడు దాకా ఒకలా కనిపించాడు, అక్కడ ఆయన అద్వితీయుడిగా చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. మనకి ఏముండదు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే సంఘం మీద అటాక్ జరుగుతుందో 2 కళ్ళు పోయాయి. అప్పుడు అననీయ అని ఒక పాస్టర్ గారు రావడం, మరి సౌలు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి గురించి? నా 2 కళ్ళు తీసివేశాడే ఆ దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇంతవరకు హింసించానే ఆ దేవుడి కొరకు మొరపెడుతున్నాడు. ఎప్పుడైతే సర్వం కోల్పోయాడో, ఎప్పుడైతే ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నాడో, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ మార్గంకి వెళ్ళాలో తెలియదు. ఒకరు తీసుకెళ్తేనే ఇప్పుడు సౌలు తీసుకెళ్ళగలడు. ఒకప్పుడు నడిపించేవాడు, ఇప్పుడు ఇంకోళ్ళని పట్టుకొని నడుస్తున్నాడు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు, విరిగి నలిగిన మారు మనసు వచ్చినప్పుడు, అప్పుడు ఈ అననీయ పాస్టర్ గారితో యేసయ్య చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఆ తిన్నని వారి వీధిలో సౌలు ఉన్నాడు. వెంటనే పాస్టర్ గారు లిస్ట్ ఇచ్చేస్తున్నాడు, ఆడు మహాభయంకరుడు సార్, సంఘాన్ని గొప్ప హింస పెట్టాడు. దేవా యేసయ్య అక్కడ కాదు అంటే, నేను చెప్పింది చేయవయ్యా ముందు అన్నాడు. వాడిని ఎలాగ వాడాలో నాకు తెలుసు అన్నాడు. ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. మనం అనుకుంటాం మనం బలాఢ్యులు అని, ఆయనకి తెలుసు. అప్పుడు అననీయ పాస్టర్ గారు వెళ్ళి సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేయగా, సౌలు యొక్క కన్నుల యొక్క పొరలు విడిపోగా, అప్పుడు ఏమైంది? కన్నులతో చూశాడు. దేవునికి స్తోత్రం. అలాగే సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారి ఎంత హింసించాడో అంతకంతకు హింసించబడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడంటే, యేసుక్రీస్తు గురించి శ్రమ అనుభవంలో పాలు పంపులు పొందుట నాకు భాగ్యమని ఎంచుకున్న వ్యక్తి పౌలు మాత్రమే. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపద్దాం. అవును, అంతగా మారాడు, తన కన్నులు తెరుచుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలోని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తన ఎవరైతే చంపడానికి వచ్చారో వారందరికీ ప్రభువా అంధత్వంతో మొత్తు అన్నప్పుడు వారందరికీ ఏం కనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే దైవజనుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటి? అప్పుడు దాకా వాళ్ళకి మార్గం తెలియదు, ఇప్పుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క చీకటి ఉన్నప్పుడు, ఈ చీకటిలో మగ్గిపోతున్నప్పుడు మనకు ఒక మార్గం కావాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నానన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం చూడండి. బైబిల్ తెచ్చిన వారందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందన్నమాట. చూడని వారు చూడవలననియు, చూచువారు గ్రుడ్డువారు కావాలననియు, తీర్పు తీర్చుటకట లోకములకు వచ్చేటట. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు కొందరికి జీవమును రక్షణ ఇచ్చాడంటే అది మరణం వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శత్రువులు ఎలీషా చుట్టూ, సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఎలీషా చుట్టూ ఎవరున్నారు? తను చంపడానికి వచ్చిన శత్రువులు ఉన్నారు. ఇప్పుడు శత్రువుల్ని ఏం చేస్తున్నాడంటే సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఎవరు? ఎలీషాయే నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎలాగ మనం శత్రువులమై ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడో, ఆ విధంగా ఎలీషా కూడా ఏం చేస్తున్నాడంటే ఈ శత్రువులందరినీ తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేములోనికి, ఆ శూమ్రోన్లోనికి పట్టుకొచ్చాడు అన్నమాట. పట్టుకొచ్చేసి అక్కడ ఉంచి రాజుకి ఆశ్చర్యం వేసింది. శత్రువులు చేతికి దొరకగానే రాజు ఏమనుకుంటాడండి? వేసేద్దాం, చంపేద్దాం, ఇదే మైండ్ ఉంటుంది. కానీ ఎలీషా అంటున్నాడు, ఆగు,
రక్తం చిందించడం కాదు. శాంతి అంటే ఎలాగుంటుంది, సమాధానం అంటే ఎలాగుంటుంది, సంతోషం అంటే ఎలాగుంటుంది, వీళ్ళకి రుచి చూపించాలి. అక్కడున్న రాజు ఏం చేస్తున్నాడు, ఈ సైన్యం అంతటిని కోడేసి యుద్ధానికి పంపిస్తున్నాడు. యుద్ధానికి పంపించేటప్పుడు మనకి ఏం కావాలి, మోటివేషన్ ఉంటుంది. తెలుసా, మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ కోచ్ ఉంటాడు. కోచ్ ఏం చేస్తాడంటే మీరు ఎలా సాధించాలి, దాని ఒక మెలకువలు ఏంటి, ఒక బూస్టింగ్ ఇస్తాడనమాట. ఆ బూస్టింగ్ ద్వారా మనం వెళ్ళిపోతాం కదా. ఈ బూస్టింగ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీలో డైటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాకింగ్కి వెళ్దాం అనుకుంటాం, ఫస్ట్ వారం వెళ్తాం, నాకులాగా ఫస్ట్ జిమ్కి వెళ్తాం. జిమ్ డబ్బులు మొత్తం కట్టేస్తారు, సంవత్సరానికి కట్టేస్తారు. ఉన్నారు మనలో చాలామంది ఉన్నారు. ఫస్ట్ వారం వెళ్తాం, సెకండ్ వారం వెళ్తాం, అంతే, మళ్ళీ నవంబర్ అయిపోద్ది. బూస్టింగ్, అప్పుడు బూస్టింగ్ ఉంటుంది. కొంతమంది దగ్గర వింటారు, కొంతమంది దగ్గర చూస్తారు. ఈసారి ఎలాగైనా వెళ్ళిపోవాలనుకుంటాం, ఒక వారం వెళ్ళిన తర్వాత బూస్టింగ్ అలాగా తగ్గిపోద్ది అన్నమాట. అలాగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవక్త నడిపిస్తున్నాడు. ఎక్కడ తీసుకొచ్చాడు, వాళ్ళ దగ్గర పెట్టాడు. వాళ్ళకి ఎలాగ చెప్పాలి, ఇప్పుడు దాకా వాళ్ళ బూస్టింగ్లో నుంచి వీళ్ళు వచ్చారు, యుద్ధం చేయాలి, చంపేయాలి. వీళ్ళ మైండ్లో ఏముంది, చంపేయాలని. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, శత్రువుల మధ్యలోకి వచ్చారు. చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం ఉంది, మధ్యలో వీళ్ళున్నారు. రాజు రెడీగా ఉన్నాడు, ఏసైనా కత్తెట్టుకొని, దొరికారు కదా అని. ఎలీషా అంటున్నాడు, ఆగు. ఇక్కడ మీరు చూసారా, రాజు అంటే ఇంకా ఆయన మాట చెప్తే జరుగుద్ది. ఆయన కూడా ప్రవక్త అయిన ఎలీషా ఆగు అంటే ఆగుతున్నాడు, శత్రువు ఎదురుగా కనిపించిన. అంటే దేవుని మాటకు రాజు ఎంత ఒబే అవుతున్నాడు. ఎందుకు అంటే దేవుడు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ క్షేమం ఇచ్చాడు. ఇజ్రాయెల్లో సంతోషం ఉంది, ఇజ్రాయెల్లో రక్తపాతం లేదు, సమాధానం ఉంది, చక్కగా ఏలుబడి జరుగుతుంది. ఇప్పుడు నేను తొందరపడి నిర్ణయం తీసుకోలేదు, దేవునికి స్తోత్రం. అధికారం ఉంది కదని తొందరపడి నిర్ణయం తీసుకోలేదు. అడుగుతున్నాడు ఎలీషాని, అయ్యా శత్రువుని మా మధ్యలోకి తీసుకొచ్చావు, ఇప్పుడు మా బాధ్యత ఏంటి, వారిని చంపడమేనా అని అడుగుతుంటే, లేదు వీరికి సమాధానం అంటే ఏటో తెలియజేయాలి. ఏమనుకున్నాడు, సమాధానం ఏంటో తెలియజేయాలి. అందుకనే చూడండి 6వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, అక్కడ వారు షోమ్రోనులోకి వచ్చినప్పుడు అతడు యెహోవా వీరు చూసినట్లు వీరు కండ్లు తెరవమని ప్రార్థన చేయగా వారి కండ్లు తెరవజేసిన కనుక వారు షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకుని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇజ్రాయెల్ అందరూ ఉన్నప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే వారికి ఏం జరిగిందట, అప్పుడు దాకా మూయబడిన నేత్రాలన్నీ తెరవబడగానే వాళ్ళకి అర్థమైపోయింది, చుట్టూ శత్రువులు ఉన్నారు, మధ్యలో మనం ఉన్నాం, ఈ రోజుతో మన పని అయిపోయా, ఇంకేం లేదు, మన రాజు పంపించాడు, మనల్ని చుట్టుముట్టేశారు, ఈ రోజుకి నా ఫ్యామిలీకి సెలవు. శత్రువుకి ఫ్యామిలీ ఉంటుందా, ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నాడు ఎలీషా. అయ్యో, వారి భయం, చుట్టూ మనుషులు, రాజు రెడీగా ఉన్నాడు, ఆర్డర్ ఇస్తే మన పని అయిపోయింది, ఏం చేయలేకపోతున్నాం. అందుకే ఈ యొక్క మోసంలోనే చాలామంది క్రైస్తవులు ఈ మోసంలోనే ఉంటారు. మనం భక్తి చేసేద్దాంలే, దేవుని సన్నిధికి వెళ్దాంలే, దేవుడికి క్షమించేస్తాడులే, ఏ తప్పు చేసినా పర్వాలేదులే అనుకుంటూ టైం అంతా అయిపోద్ది. శత్రువుకి చెక్కబడికి మనకు టైం ఉండదు, బలం సరిపోదు. శత్రువు ఎటువంటి వాడు, బలవంతుడే. కానీ నీకు బలం కావాలంటే దేవుని సన్నిధి ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శత్రువులు ఎవరైతే ఇజ్రాయెల్ మధ్యలో ఉండిపోయారో వాళ్ళందరికీ ఏం జరుగుతుందంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఒక్కసారి కళ్ళు తెరవబడికి ఎదురుగా శత్రువే ఉన్నాడు. అందుకని వెంటనే ప్రవక్త ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు, కీడు చేత జయించడం కాదు, మేలు చేత కీడుని జయించాలి అనేది ఒకటి. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట అంటారు. మీరు గమనించారో లేదో,
ఒక చంప కొట్టడం కాదు, రెండో చంప చూపించి అన్నారా లేదా? గాంధీ గారు అన్నారు కదా, దానికి ముందు బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు మేలు చేత కాదు, కీడు. ఒకడు ఎప్పుడైనా ఒక పగవాడు ఉన్నాడు అనుకో, వాడిని పగవ చేత కాదు, కక్ష చేత కాదు, ప్రేమ చేత జయించు అన్నాడు యేసుక్రీస్తు వారు. నీ శత్రువును కూడా ప్రేమించు అన్నాడు. నిన్నెవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయు అన్నాడు. ఈ యొక్క విషయం ఇక్కడ ఎలీషా పాటించాడు. ఎలీషా దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే క్షమించడు. ఎవరైతే తన్ను చంపడానికి వచ్చారో ఆ చంపిన వారి విషయంలో ఎలీషా అంటున్నాడు, నువ్వు కీడు చేయొద్దు రాజా. ఏం చేయాలి అంటే 2 మార్గాలు ఇక్కడ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఒకటిని కీడును మేలుతో జయించాలి. రెండవది ఇక్కడ మన ఫిజికల్ బాడీ చూద్దాం. మనం మొదట శరీరానుసారంగా, రెండోది ఏంటి ఆత్మానుసారంగా. మనది 2 వేస్ ఉంటాయి ఇక్కడ. శరీరానుసారులు శరీర విషయంపై, ఆత్మానుసారులు ఆత్మ విషయంపై మనసు ఉంచుతారు. మనం ఇప్పుడు ఎటువంటి డిసిజన్ తీసుకోవాలని మన మీద ఆధారపడి ఉంటుంది. శరీరానుసారంగా మనం ఆలోచిస్తే మనం నాశనానికి వెళ్ళిపోతాం. అందుకే శరీరము ఆత్మకు ఎప్పుడు ఎలాగుంటుందట? వ్యతిరేకంగా ఉంటుంది, వ్యతిరేకంగా పోరాటం ఉంటుంది. మొట్టమొదటిగా మన శరీరాన్ని మనం జయించగలిగితే, శరీరాన్ని ఎప్పుడు జయిస్తాము? శరీరం నీ మాట ఎప్పుడు వింటుంది? శరీరానికి ఫుల్ బిర్యానీ పెట్టి నువ్వు పని చేయండి చేస్తావా? మళ్ళీ మన మాట బాగా బిర్యానీ పెట్టి మంచి డ్రింక్ ఇచ్చి అమ్మ ఇప్పుడు పని చేయండి చేస్తామా? చెప్పారులేండి, బాగా ఇంక నా వల్ల కాదు, నా బాడీ సహకరించట్లేదు అంటాం. మరి ఇంట్లో అదే కొద్దిగా తగ్గించి కాస్త మోతాదు పెడితే శరీరం యాక్టివ్గా పనిచేస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆత్మ బ్రతకాలంటే శరీరానికి ఏం తగ్గించాలి? ఫుడ్ తగ్గించాలి. ఆత్మకేం కావాలి? ఆత్మకేం బెటర్? ఆత్మకి ఆహారం కావాలి వద్దా? ఆత్మకి ఆహారం ఆదివారం 1 అరగంట, మంగళవారం 1 పావు గంట, శుక్రవారం 1 గంట ఆత్మకి ఫుడ్. అంటే మన భాషలో చెప్పాలంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం 3 రోజులు పెడతాం, మిగిలిందంతా ఫాస్టింగే. కనుక ఆత్మ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. శరీరానికి 3 పూట్ల అవసరమైతే ఎక్స్ట్రా డోస్. కనుక మనం ఆలోచించాలి. ఆత్మీయ ఆహారం విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ మనము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ టైం అయిపోయింది, మనం కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఇక్కడ శత్రువుల మధ్యలో ఉన్నారు కనుక రాజు ఏం చెప్తున్నాడంటే ఈ సిరియన్లు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? కత్తిలు పక్కన పెట్టేయండి, భోజనాలు ఏర్పాటు చేయండి, వారికి మంచి ఆహారం. ఇజ్రాయేల్ ప్రజలు ఆహారం పెట్టారంటే ఎలా ఉండాలంటే అలాగ ఉండాలి. మనం కూడా కదా చర్చిలో ఏమైనా ఈవెంట్ అయితే మంచి ఫుడ్, అది ఎలాగ ఉండాలంటే అలాగే ఉండాలనుకోండి, అలాగ మంచి ఆహారం తయారు చేశాడు. శత్రువులందరినీ ఒక క్రమంలో పెట్టాడు. చక్కగా ఎవరు వడ్డిస్తున్నారు భోజనాలు? శత్రువులు. వీరికి వాళ్ళకి వీరేమవుతారు? శత్రువులు. ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే వాడికి భోజనం పెడుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలా, మనల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మన లైఫ్లో. కొంతమంది వాళ్ళని చూడబుద్ధి కూడా ఏది ఒక్కోసారి ఆడికి అన్నం పెట్టు, ఆడికి ఇంటికి పిలిచి అన్నం పెట్టు, ఆడి నెత్తి మీద కుంపట్లా ఉంటుంది. చాలా సందర్భాల్లో, రిలీషన్ సందర్భాల్లో నేను వెళ్ళినప్పుడు ఆడు ప్రేమతో పెడుతున్నాడు కానీ నేను అక్కడ ఉండలేకపోతున్నాను రా. వాడికి చేసిన మోసం కానీ వాడికి చేసిన పని వాడికి ఎలాగ వస్తుంది? సిగ్గుగా అవుతుంది. వీళ్ళు శత్రువులు వీళ్ళు ఏ పర్పస్ మీద వచ్చారు? చంపడానికి వచ్చారు. చంపడానికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడు. వాళ్ళకి అర్థం కాలే. కూర్చోబెట్టి భోజనం పెట్టి సకలగా పెట్టి చక్కగా అన్నీ చూసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి తిరిగాట క్షేమకరంగా వాళ్ళ రాజ్యానికి పంపించాడట. ఆ రోజు నుంచి ఎలీషా బ్రతుకున్నంత వరకు ఏ యుద్ధము జరగలేదు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదాం. ఎటువంటి యుద్ధము జరగలేదు. ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు కదా. చంపడానికి వచ్చిన వారికి భోజనం పెట్టి సకలం చూసి నీట్గా పంపిస్తే ఇంకా వారు తిరిగి యుద్ధానికి వెళ్ళు అని రా చెప్తే వెళ్తారా? వెళ్ళగలరా? మనం కూడా ఒక్కోసారి దేవుని సన్నిధిలో ఎలాగుంటుందంటే
ఒక్కోసారి మన బంధువులే మన కీడే తలపొచ్చు, కానీ నువ్వు క్షమించే లెవెల్కి నువ్వు వెళ్ళగలగాలి నీ విశ్వాసంలో. ఓకే, అయిపోయింది, అది అయిపోయింది. దాన్ని కక్షగా ఎప్పుడు మారకూడదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే అపవాది ఇక్కడే పెడతాడు లాజిక్. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎవరో ఎందుకంటే వాడు నెపములు వేయవాడు, వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. నువ్వు అన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటావు, కానీ కొంతమంది నువ్వు క్షమించలేవు. జీవితంలో నేను చచ్చిపోతాను కానీ నన్ను క్షమించిన అంటావు, అది చాలు. ఎక్కడికి వెళ్ళిపోవడం మన భక్తి వ్యర్థమైపోవడానికి అది చాలు. వాడు అదే పట్టుకుంటాడు, నిన్ను డిస్టర్బే చేయడు అసలు. నువ్వు చనిపోయిన తర్వాత అక్కడ పట్టుకుంటాడు అంతే. ఒక్క లాజిక్ చాలు. కనుక అన్ని విషయాల్లోనే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే క్షమించే విషయంలో ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు. ఆ కక్ష ఏమైపోతుందంటే దేవుని నీతికి విరోధం అయిపోతుంది. క్షమించే, వీలైతే వాళ్ళు మోసం చేశారా, ఓకే, నేను మోసపోయానా, ఓకే అని నేను బాగుపడ్డాను కదా. ఒకటే, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, అవునా కదా. నిన్ను ప్రేమించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడు. నిన్ను మోసం చేసే విషయంలో కూడా బాధ్యత ఆయనకి చెప్పే. నేను క్షమించాను ప్రభు అంటే చాలు, ఆయన కలగ చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా క్షమించే మనసు ఉంది కనుక దేవుడు వెంటనే కలగ చేసుకున్నాడు. మీరు గమనించాలి, ఏ విషయంలోనైనా మనం క్షమించే మనసు ఉంటే నీ విషయంలో కలగ చేసుకునేవాడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. కనుక మన ఇంటిలో శాంతి సమాధానము సంఘంలో ఏలుబడి చేయాలంటే మనకి ఎటువంటి మనసు ఉండాలి? ఎలీషాకున్న మనసు మనకు ఉండాలి. ఎలీషా దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వాడు, అది క్రియల ద్వారా చూపించాడు కూడా. సమాధానం ఎలాగుంటుందో అని తన శత్రువుకు కూడా చూపించి, ఎప్పటికీ మన దేశంలోనే కాదు ఇప్పుడు వాళ్ళ దేశంలో కూడా ఏముంటుంది? సమాధానం ఉంటుందని చెప్పాడు. అలాగే ఎలీషా బ్రతుకున్నంత వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ఒక్క యుద్ధం జరగలేదట ఆ సిరియన్ల దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.